హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఏంటి బండలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు బండలు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ బండలన్నీ ఎలా మచ్చలు మచ్చలు ఉన్నాయో చూసారా? సో ఇది కొత్త ఇల్లు అనమాట. సో ఫామ్ హౌస్. ఫామ్ హౌస్లో మొత్తం పెయింటింగ్ వేసినప్పుడు బండలకంతా పడిపోయింది. అవి ఎంత రుద్ది రుద్ది తోమినా, అంటే రుద్దిరేదంటే చీపురుతో రుద్ది తోమినా పోవట్లేదు. పైగా అది అంట్లు తోమే పీస్తో కూడా రుద్ది చూసాం, పోలేదు. సో ఫైనల్గా మేము పెయింటింగ్స్ అమ్మే చోట వెళ్ళి అడిగితే అక్కడ ఈ డబ్బు ఇచ్చారనమాట. సో ఇది వేసి అదే తుడ్చండి అన్నారు. సో ఇది వేసి చూద్దాము ఏమైనా పని చేస్తుందో లేదో అని. సో నేను ఏదో ఇది మామూలుగా కెమికల్ అనుకున్నా కానీ యాసిడ్ లాంటిదండి ఇది. సో వెయ్యగానే బండల పైన నురుగు నురుగు వస్తుంది చూడండి. ఇదిగో యాసిడ్ లాంటిదే, కానీ యాసిడ్ కాదు. యాసిడ్ అయితే మనకు ముక్కుకంతా మంట వచ్చేసి కళ్ళు తిరుగుతాయి. సో నాకు అలా అవుతుంది. సో ఎవరికి అలా అవుతుందో నాకు తెలియదు. ముక్కులోంచి అంటే అవి వేసినప్పుడు కింద ఆ స్మెల్కు ముక్కు మంట, కళ్ళలో మంట, నీళ్ళు వచ్చేస్తాయి. సో ఇదైతే ఏం అలా రాలేదు, కానీ బండల పైన మాత్రం ఇలా నురుగు నురుగు వచ్చింది. డైరెక్ట్ వేసానండి. అస్సలు ఎందుకో మొత్తం స్ప్రెడ్ అయ్యేసరికి ఇదంతా వేసినా పని చేయలేదు ఏమో అనిపించింది. అందుకే చూడండి వేసాను. ఇలా అది వేసి మనం ఒకటి ఇనుపది ఉంటుందన్నమాట గీకేది. సో అది కూడా అక్కడే తెచ్చారు మా వారు. సో అది వేసి గీక్తే వచ్చేస్తుంది పెయింట్. సో మరీ ఎక్కువసేపు గీకాల్సి వచ్చింది. అది వేసినా కూడా బండలకే పీల్చేసుకుంటుందండి అది. సో బండలకే పీల్చుకుంటుంది, పైగా వెంటనే ఆరిపోతుంది అది వేసినాక కూడా. సో ఇలా కాదు, ఇంకొక రకంగా ఆలోచిద్దామని మరి నేను మగ్గు నిండా నీళ్ళు తీసుకున్నాను. మగ్గు నిండా నీళ్ళు తీసుకొని ఇప్పుడు అందులో వేసి చూద్దామని ట్రై చేశాను అనమాట. సో ఇది మాత్రం నా ప్రయోగమే. అక్కడ చూపించింది వేరే, డబ్బు పైన ఉండేది వేరే, మేము చేసింది వేరే. సో అది వేసేసరికి మొత్తం బండలు పీల్చేసుకుంటున్నాయి. రుద్దే కొద్దీ ఆరిపోతుంటే అది రుద్దుతుంటే రావట్లేదన్నమాట. ఇలా ఓ మగ్గులో తీసుకొని నీళ్ళు నిండగా, సో కొంచెం వేసాను, చాలా కొంచెమే వేసాను, ఎక్కువ వేయలేదు. సో దాంట్లో మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఇలా సెల్ఫ్లో కింద అంతా పోసి ఒకసారి చీపుడుతో అని అప్పుడు రుద్దడం స్టార్ట్ చేసాము. అవి ఉంటాయి కదా ఇనుపవి. ఇలా ఫస్ట్ బండలంతా నీళ్ళు కొట్టామండి. బండలు నీళ్ళు కొట్టిన తర్వాతనే వేసాము. ఎందుకంటే వేసిన వెంటనే మొత్తం ఆరిపోతున్నాయి. సో పీల్ చేసుకుంటున్నాయి కూడా బండలు, ఎక్కువసేపు నిలబడట్లేదు వాటర్ కూడా. అందుకని ఇలా ట్రై చేసాము. రుద్దుతుంటే ఇది ఓన్లీ మురికి మాత్రం నీట్గా పోతుందండి బండల పైన, కానీ పెయింటింగ్ మాత్రం పోవట్లేదు. ఎందుకంటే మురికి నీట్గా వచ్చేస్తుంది. కొంచెం కూడా మురికి లేకుండా క్లీన్గా అయ్యాయి బండలు అయితే. పెయింటింగ్ మాత్రం పోలేదు. పెయింటింగ్ పోవాలంటే ఏం చేయాలి? ఇనుప వాటితో రుద్ది పెట్టాము. మాకు ఎప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేస్తే నేను ఒక్కదాన్ని ఏం స్టార్ట్ చేయలేదు, నేను ఒక్కదాన్ని ఏం రుద్దలేదు ఇంత పెద్ద ఇంటిని. సో మా వారు, మా కూతురు, అలాగే అందరం రుద్దుకుంటూ కూర్చున్నాము. ఫస్ట్ చూడండి కొంచెం వేయగానే ఎలా నురుగు వస్తుందో. సో అది వేసి బాగా బండలన్నీ రుద్ది పెట్టాము. అది మాత్రమే కాకుండా మా వారు ఒక కట్టకి 2 ములికలు కుట్టి అది కొట్టి దానికి మళ్ళీ అది ఉంటుంది కదా స్పాంజ్, దాన్ని పెట్టి దాంట్లో ముంచి అది రుద్దమని చెప్పాడు. అది రుద్దినా కూడా ఏమంత పని చేయలేదు. మరి ఇంకేం చేసాం, మరీ చీపురు వేసి రుద్దుకుంటూ గీక్కుంటూ వచ్చామన్నమాట. సో చాలా టైం పట్టింది, అలాగే చాలా శ్రమ పడాల్సి వచ్చింది. దాదాపు మేము మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అయ్యింది. అంటే ఈవినింగ్ 3:30 వరకు అదే చేసాం. మళ్ళీ తిన్న తర్వాత కూడా అదే పని చేస్తామన్నమాట. అలా ఉంటుంది చూడండి. బండలు గీకి పెట్టాము. మా వారేమో ఎడ్జస్ట్కి అంతా గీక్కుంటూ 2 బండలు గీక్కుంటూ వచ్చారు. ఇటు పక్క నేను గీకాను. మా వారే బాగా నీట్గా అయ్యిందనమాట. నాది అంతంత మాత్రమే. నాకేమో చేతులు బీభత్సంగా నొప్పిలేస్తాయి. సో అందరికీ లేస్తుంటాయి, నాకు ఒక్కదానికి ఏం కాదు. కాకపోతే బాగా శ్రమ పడాల్సి వచ్చింది. వేరే వాళ్ళకి ఇవ్వచ్చు క్లీన్ చేయడానికి అంటే రేటు భయంకరంగా అడుగుతున్నారండి. సో వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, మనమే తోమేస్తే పని అయిపోతుంది కదా అని ఇవ్వలేదండి. అంటే అవి ఉంటాయి కదా పాలిష్ చేస్తారు బండలు, వాళ్ళకి ఇవ్వచ్చు, క్లీన్ అవుతాయి. కాకపోతే అంతంత రేట్ ఎందుకు పెట్టడం, మనం ఊరికేనే ఉన్నాం కదా. పైగా ఇప్పుడు పెద్దగా పని ఏం లేదు, స్కూల్స్ కూడా ఏం లేవు. సరే ఈ 2-3 రోజులు బాగా క్లీన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాము. సో 2 రూమ్లు అయిపోగొట్టేసామండి. ఈ పక్కది పెద్ద రూమ్ ఉంటుంది. సో పెద్ద రూమ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, చిన్నగా ఏమి ఉండదు.
చూడండి ఎంత నీట్‌గా అయిందో. బండలైతే మురికి బాగా పోయింది. మురికి పోయింది కానీ ఆ పెయింటింగ్ ఉండేటువంటి ఉంటాయి గదా! అవి మాత్రం పోలేదండి. మచ్చలు అలాగే మిగిలిపోయాయి. పైన పెయింటింగ్ రుద్ది పెట్టినాము. దాదాపు 80% పోయిందనమాట. 80% పోయిందా, ఇప్పుడు అది కడిగేసి అంతా క్లీన్ చేసి అక్కడ తర్వాత కాళ్ళు మొహం కడుక్కొని ఇలా తినడానికి కూర్చున్నాము. సో, మార్నింగ్ నేను ఇడ్లీ కోసం టమాటా పచ్చడి చేశాను. అది దాంట్లోకే కాకుండా ఇడ్లీకి మాత్రమే కాకుండా అలాగే అన్నంలోకి కూడా వచ్చేలాగా నేను టమాటా పచ్చడి చేసి ఇడ్లీలు వేసుకొని వచ్చాను. ఇంకొక 4 ఇడ్లీ మిగిలింటే ఇంకా ఇంట్లో ఎందుకు ఉండడం, అవి కూడా అక్కడ ఉంటే పాసిపోతాయి అన్న ఉద్దేశంతో అలాగే పెట్టుకొచ్చాను. అలాగే వడియాలైతే మా ఇంట్లో ఎప్పుడు ఉండనే ఉంటాయండి. సొంటిగలు అంటారు వాటిని. అవి వేయించి పెట్టాము. డబ్బాలో ఏమో ఎక్కువ ఉన్నామనుకోని కాకపోతే కొన్నే ఉన్నాయి. ఆ డబ్బా కూడా వేసుకొని వచ్చేసారనమాట. ఆ డబ్బాలో ఏమైనా ఏసి పెట్టేయచ్చు. ఇంట్లోనే ఉంటుంది కదా! ఈ ఇంట్లో ఏం లేవన్న ఉద్దేశంతో అక్కడ పెట్టడానికే తీసుకొచ్చాము. కొన్ని డబ్బాలు ఖాళీగా ఉంటే కూడా తీసుకొచ్చామనమాట. సో, ఇక్కడ పెట్టేయొచ్చని. సో, ఈరోజైతే అరటికాయ ఫ్రై, అలాగే టమాటా పచ్చడి, పెరుగు ప్యాకెట్ వచ్చేటప్పుడు కొనుక్కొచ్చామండి. ఆ పెరుగు ప్యాకెటు, సో, అన్నీ వేడి అన్నం హాట్ బాక్స్‌లో, మా హాట్ బాక్స్ అయితే మార్నింగ్ అన్నం చేయగానే అందులో వేసేస్తాను. ఇంక వెంటనే మూత పెట్టేస్తాను. అప్పుడు వేడిగా ఉందంటే అన్నము మనం తెరిచి ఓపెన్ చేసేంత వరకు అది వేడిగానే ఉంటుంది. సో, కూర్చున్న వెంటనే వేడి అన్నంలో ఎంత చల్ల కూరగాయలైనా చాలా బాగుంటాయన్నమాట. సో, అలా అందరం అన్నం తిన్నాక మరీ ఈ చిన్న రూమ్ స్టార్ట్ చేసాము. ఈ చిన్న రూమ్ అయితే నేను ఒక్కదాన్నే గీకానండి. అందుకే అంత బాగా ఏం క్లీన్‌గా లేదు. ఆ రూమ్ అంతా ఏం క్లీన్‌గా లేదనమాట. సో, ఇదైతే పెద్ద రూము. ఇటు పక్క మొత్తం చూడండి, మొత్తం పెయింటింగ్ అంతా పోయింది కానీ మచ్చలు అలాగే ఉన్నాయి. అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా! ఇంకా మచ్చలు ఇంకా రుద్దే కొద్దీ పోతాయిలే అన్నట్టుగా ఇంకా వదిలేసాము. పెయింటింగ్ అయితే చాలా వరకు పోయింది. ఇంకా బండలు కూడా ఏమంత నల్ల బండలు కాదు, మరీ తెల్ల బండలు కాదు. సో, నార్మల్ బండలు అనమాట. ఊర్లోనే కదా మరి పాలిష్ బండలు ఎందుకన్నట్టు మామూలు బండలే వేసాము. నల్ల బండలు కాకుండా, మామూలు బండలు కాకుండా తక్కువ క్వాలిటీ బండలనమాట. సో, ఈ బండలే బాగుంటాయి ఊర్లలో వేసేటప్పుడు. మామూలు పాలిష్ బండలా వేస్తే జాగ్రత్త ఎక్కడో పడతామనమాట. సో, ఈ రూమ్ మాత్రం నేను ఒక్కదాన్నే క్లీన్ చేశాను. అందుకే అంతంత మాత్రమే క్లీన్ అయింది. ఆ రూమ్ మాత్రం బాగా క్లీన్ అయింది. ఇక్కడికే ఓపిక చచ్చిపోయింది అవి తోమి పెట్టేసరికి. అందుకే అంతంత మాత్రమే క్లీన్ చేశాననమాట. మరీ నెక్స్ట్ ఎప్పుడైనా మరీ కడిగే ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి, అప్పుడు చేయొచ్చని. తర్వాత ఆ 2 రూమ్లు అయిపోయిన తర్వాత బయట కూడా కడిగేసాము. బయట సగం రుద్దాము, సగం రుద్దలేదు. మళ్ళీ చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో నేను అది. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కొంచెం టైం మిగిలింది. సో, ఆలోపు అక్కడక్కడ మేము పెట్టిన చెట్లన్నీ ఎండిపోయాయి అనమాట. సో, ఆ ఎండిపోయిన చెట్లలో ఈ చెట్లు, కొన్ని మిగిలిన చెట్లన్నీ తీసుకుపోయి అక్కడ నాటేసాము. మేము ఈరోజు నైట్ ఇక్కడే ఉండబోతున్నామండి. కానీ ఇంట్లో అయితే పడుకోలేదు, తినలేదు, వండలేదు కూడా. అన్నీ బయటనే పడుకున్నాం, బయటనే తిన్నాం, బయటనే చేసినాం. ఇలాంటి రాత్రులు మేము చాలా గడిపామండి మా పొలంలో. ఈరోజు అంటే ఇల్లు ఉందేమో కానీ ఇల్లు లేనప్పుడు కూడా మేము చాలా అంటే మాకు ఊర్లో అంటే సిటీలో బోర్ కొట్టినప్పుడల్లంతా ఇలాగే ఉంటాము. పొలం దగ్గర వచ్చి హాయిగా వండుకొని బయట తింటూ ఉంటాం అనమాట. ఇలా ఉంటుంది. వండుకోవడం అంటే పెద్ద ఏమేమో వండుకోం. జస్ట్ అన్నము, పచ్చడి, నెయ్యి వేసుకొని తింటూనే ఉంటాం అనమాట. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సిటీ లైఫ్ నుంచి పల్లెటూరు లైఫ్లో, పొలంలో అనమాట ఆ కిచకిచ సౌండ్లన్నీ ఉంటాయన్నమాట. అందుకే నేను పెట్టాలనుకున్నాను వీడియో. కాకపోతే అంటే లైవ్గా, కాకపోతే బీభత్సమైన అరుపులు ఉంటాయి. అంటే పక్షులు, కప్పలు అరుస్తూనే ఉంటాయన్నమాట రాత్రి. అందుకే లైవ్గా పెట్టలేదు వీడియో నేను. ఈ పాలొచ్చి మనకు ఊర్లోనే చాలా పాలు దొరుకుతాయండి. ఎందుకు మన పొలంలోనే ఆవు ఉంది కదా! ఆవు పాలే ఇవి. సో, ఆవు పాలు ఇలా 3 రాళ్ళు పెట్టి పాలు పొంగిచ్చేసి బయటనే అనమాట. సో, తర్వాత కొన్ని పాలు చెంబులోకి తీసి కొన్ని పాలు టీ పెట్టేసుకున్నాము. మేము అన్నీ తెచ్చుకున్నాం కానీ టీ పొడి, చక్కెర అన్నీ తెచ్చాం కానీ టీ గ్లాసులు తీసుకురావడం మర్చిపోయాము. వడపోసేది తీసుకురావడం మర్చిపోయాము. సో, దానికోసమని మా వారు వడపోసేది అలాగే టీ గ్లాసుల కోసం వెళ్ళారనమాట. పక్కనే విలేజ్ ఉంటుంది. పక్కనే అనమాట, మా పొలం పక్కనే కనిపిస్తుంది. కాకపోతే నడుచుకుంటూ వెళ్ళలేము. వెహికల్‌లో అయితే వెళ్ళొచ్చు. నైట్ కదా ఏమన్నా తిరుగుతుంటాయి కింద అని. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తారు. కాకపోతే మేము వెళ్ళకుండా ఈయన తీసుకురావడానికి వెళ్ళి తీసుకొచ్చేసారనమాట. అవి ఏంటంటే పేపర్ గ్లాసులు తీసుకొచ్చారు. మామూలు స్టీల్ గ్లాసులు కూడా అమ్ముతారేమో అనుకున్నాం కానీ ఆ విలేజ్‌లో ఎక్కడ అమ్ముతారు చెప్పండి. అందుకే తీసుకొచ్చేసి పేపర్ గ్లాస్‌లో ఇలా వడబోసేది లేకుండా కూడా మామూలుగా ఏదో పైన వంపుకొని తాగేసాము.
పెట్టేటప్పుడేమో అన్నీ పెట్టాము, అన్నీ ఉన్నాయి, ఇంకేం పర్లేదు అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ఇక్కడ ఏం తీసుకురాలేదని. గ్లాసులు, టీ వడవేసేది మా ఇంట్లో 2 ఉన్నాయన్నమాట సిటీలో. 2 టీ వడవేసుకుని ఒకటి వేసుకొచ్చిన అయిపోయేది. అప్పుడు హడావిడిలో లేట్ అవుతుందని తీసుకొని రాలేదు. సో లైట్ కూడా లేదు బయట. సో ఈ వెలికే మేము టార్చ్ లైట్ కూడా పట్టుకురాలేదనమాట ఇంట్లో ఉండేది. టీ పెట్టిన తర్వాత వెంటనే అన్నానికి కూడా పెట్టేసాము. బియ్యం కడిగి అలాగే పెట్టేసామన్నమాట. వేడి అన్నం, దాంట్లో నెయ్యి, మార్నింగ్ మిగిలినటువంటి అరటికాయ ఫ్రై ఉంది, అలాగే పచ్చడి కూడా ఉంది. సో అది వేసుకొని తినేసామన్నమాట. తర్వాత ఇలా హాయిగా కూర్చొని బీభత్సమైన చలి ఉందండి. మనకైతే సిటీలో అంతగా చల్లగా ఏముండదు. ఇప్పుడు ఎండాకాలం బాగా స్టార్ట్ అయింది కదా. సో పొలంలో మాత్రం బాగా చల్లగా ఉంది, చలిగా పెట్టిందనమాట. ఇలా వెచ్చగా పొయ్యి దగ్గర కూర్చొని టీ తాగి అన్నం పట్టుకొని తినేసాము. మీ అందరికీ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి. ఎవరైనా సరే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా టీ తాకపోయినా సరే, తినకపోయినా సరే రండి తిందాం, భోంచేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగుంటుందండి వీడియో. సో అంతవరకు వెయిట్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టవ్ దగ్గర అయితే అన్నం దగ్గరే కూర్చొని చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అలా కాదు, సరిగ్గా ఎసరు పెట్టేసి నిప్పుల పైన వదిలేస్తే మనం చూడనవసరం లేదండి, అది అయిపోతుంది. పొంగని కూడా పొంగదనమాట. సో ఫస్ట్ కట్లన్నీ కాలిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత నిప్పులు పడతాయి. సో నిప్పులు పడినప్పుడు అలా నీళ్ళు ఉన్నా సరే మూత పెట్టేసి కాసేపు వెయిట్ చేస్తే అయిపోతుంది అనమాట. మీరందరూ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ బాయ్.